ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది భారత్. బ్రిస్బేన్లోని గబ్బా మైదానం వేదికగా జరగాల్సిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో గత మ్యాచ్ల విజయాల ఆధారంగా భారత్ సిరీస్ను దక్కించుకుంది. ఈ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించి తన విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. సిరీస్ మొత్తం 163 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న అభిషేక్ తన విజయానికి ప్రధాన కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అని పేర్కొన్నాడు. వారి మద్దతు వల్లే తాను దూకుడుగా ఆడగలుగుతున్నానని ధన్యవాదాలు తెలియజేశాడు. సిరీస్లో తన ప్రదర్శనపై అభిషేక్ శర్మ తీవ్ర సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని, ఆస్ట్రేలియా పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయని తనకు తెలుసునని చెప్పాడు. ఈ పర్యటన మధ్యలో కూడా భారీ లక్ష్యాలను సాధించగలమనే నమ్మకం తనకు కలిగిందని వెల్లడించాడు. ముఖ్యంగా ఆసీ స్టార్ బౌలర్ హేజల్వుడ్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను ఎదుర్కోవడం ఒక మంచి అనుభవంగా అభిషేక్ తెలిపాడు. జట్టు కోసం బాగా ఆడాలంటే, మెరుగ్గా రాణించాలంటే హేజల్వుడ్ వంటి నాణ్యమైన బౌలర్లను ఎదుర్కోవడం తప్పనిసరని అభిషేక్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్లో అభిషేక్ వరుసగా 16, 68, 25, 28, 23 నాట్అవుట్ లాంటి కీలక ఇన్నింగ్స్లో ఆడి జట్టుకు బలంగా నిలిచాడు. తన విధ్వంసక బ్యాటింగ్కు ప్రధాన బలం కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లేనని అభిషేక్ శర్మ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. వారు తనకు నచ్చినట్లు ఆడే స్వేచ్ఛ ఇచ్చారని, అదే తనలో దూకుడు పెంచిందని వెల్లడించాడు. ఒక బ్యాటర్గా కేవలం 20 లేదా 30 పరుగులు చేయడం సరికాదని, కానీ జట్టుకు ఆరంభంలో మొమెంటం సెట్ చేసే బాధ్యతను వారు తనకు అప్పగించారని తెలిపాడు. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడానికి నెట్స్లోనూ, ఆఫ్ సీజన్లోనూ తాను బాగా ప్రాక్టీస్ చేశానని వివరించాడు. ఐపీఎల్లో కూడా విధ్వంసకర ప్రదర్శనతో ఆకట్టుకున్న అభిషేక్ శర్మకు టీమిండియా తరఫున లభించిన ఈ స్వేచ్ఛ అతని ఆట తీరును మరింత మెరుగుపరిచింది అనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆడడం తన కల అని చెప్పాడు ఈ యువ బ్యాటర్. చిన్నప్పటి నుంచి ఆ టోర్నీ గురించే కలలు కన్నానని పేర్కొన్నాడు. తన దేశానికి ప్రపంచ కప్ అందించాలనేది తన ఆశయమని, ఆ మెగా టోర్నీకి సిద్ధంగా ఉండేలా చూసుకుంటానని అభిషేక్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. మొత్తానికి గంభీర్, సూర్యకుమార్ జోడీ కొత్త ఆటగాళ్లకిస్తున్న మద్దతు వారిలో ఉన్న టాలెంట్ను బయటకు తీస్తోంది. టీమిండియా యువ ఆటగాళ్ల ఫామ్ రాబోయే ప్రపంచ కప్కు టీంకు మంచి ఆరంభాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.